సత్యనారాయణ దేవం దేవం రామం ప్రభుం వేలయ గోడమిస్తమైన నమో నమ సత్యనారాయణ స్వామి దేవస్థానం గోడమిట్ట అంశాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంగుట్టపై శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంకు కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన జనం. గోదావరి నదికి ఆనుకొని వెలిసిన సత్యనారాయణ స్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా తెలంగాణలో రెండవ అన్నవరంగా ప్రసిద్ధిగాంచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారని, మామూలు సమయంలో వందల సంఖ్యలో నిత్యం భక్తులు వస్తారని దేవాలయం ఈవో తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలో గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు విచ్చేసి వేలాది మంది భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి మెట్ల మార్గం గుండా కొండపైకి వచ్చి కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి తులసి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ప్రయాణికంలో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా మధ్యాహ్నం 12:15 మహాపూర్ణాతో స్వామివారి యొక్క ప్రయాణిక మహోత్సవం ముగించడం జరిగింది. ఈ దేవాలయం తెలంగాణలోనే మరో అన్నవరంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సత్యనారాయణ దేవం దేవం రామం ప్రభుం వేలయ గోడమిస్తమైన నమో నమ సత్యనారాయణ స్వామి దేవస్థానం గోడమిట్ట అంశాల డిస్ట్రిక్ట్ గోడమిట్ట అండి. సత్యనారాయణ స్వామి దేవస్థానము పవిత్రమైన గోదావరి నదీ తీరమున ఇక్కడ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం ఇది. ఇక్కడ లక్షలాది మంది వేలాది మంది గోదావరి నదీ తీరంలో స్వామివారి యొక్క స్నానం ఆచరించేసి వంటకాలు చేసి స్వామివారి యొక్క వ్రతాలు చేసుకుంటారు. రెండు పూజలు అవుతుంటాయి. స్వామివారి యొక్క కళ్యాణానికి వస్తారు. కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా వేల మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. చాలా అందరూ కూడా భక్తులు మంచి స్వామివారికి మొక్కేసి వారి యొక్క మొక్కుల కోరికలు తెచ్చుకున్నారు. భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు దండపల్లి మండలంలో గూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరిగినవి. దీనికి సుమారుగా 1,00,000 వరకు భక్తులు రావడం జరిగింది. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే మన దగ్గర ఇక్కడ గోదావరి ఉన్నందువల్ల భక్తులు కూడా మంచిగా గోదావరి స్నానం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలతో వ్రతం చేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిష్ఠతో ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చేసుకోవాలని, అలాగే ఈ వ్రతం చేసుకున్నందుకు గాను వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వచ్చిన భక్తులు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి వారికి ఎలాంటి కాకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ దండపల్లి ఎస్ఐ. ఈ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి మన గూడెం సత్యనారాయణ దేవస్థానం గూడెం వారి టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా భక్తులు వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఎల్లవేళలా కొనసాగుతుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. భక్తులతో మనవి చేయనిదేమనగా తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంగుట్టపై వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం దేవాలయమైన శ్రీ రమాసత్త సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రాశస్త్యం గలది. గోదావరి నది తీరమున వెళితే ఇది భక్తులకు
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. ముఖ్యంగా ఈ దేవస్థానము తెలంగాణలో ఏకైక అన్నవరంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్నవరం తర్వాత రెండో పెద్ద దేవాలయంగా కూడా ఇది రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం పేరుగాంచింది. ఈ దేవస్థానానికి ప్రతినిత్యం భక్తులు వందల సంఖ్యలో విచ్చేసి వ్రతాలు ఆచరించుకొని స్వామివారిని దర్శించుకుందరు. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి వందల సంఖ్యలో వ్రతాలు చేసుకునే ఆనవాయితీ ఇక్కడ కలదు. ముఖ్యంగా నిన్న కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున సుమారు 70,000 నుండి 80,000 మంది వరకు భక్తులు విచ్చేసి వేల సంఖ్యలో వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం పోలీసు, దేవాదాయ శాఖ, రెవెన్యూ ఇతర అందరి సహకారంతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలవ పందిర్లు, విద్యుత్తు ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడ్డవి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక అన్నవరం దేవస్థానంగా ఇది రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రసిద్ధిగాంచింది. ఈ జిల్లా నుండే కాక చుట్టుపక్కల జిల్లాల నుండి ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి కార్తీక మాసంలో గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుందరు. భక్తుల సౌకర్యార్థం గుట్టపైన ప్రత్యేక వ్రత మండపం 1,500 చెల్లించడంతో పూజ సామాగ్రి ఇవ్వబడును. అలాగే గుట్ట కింద భక్తులకు సౌకర్య నిమిత్తం 2 వ్రత మండపాలు ఉన్నాయి. 600 రూపాయల టికెట్ చెల్లించడంతో పూజ సామాగ్రి ఇచ్చి వ్రతం చేస్తారు. కావున ఎంతో మహిమాన్వితమైన రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకుంటూ సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. కావున మనకు అందుబాటులో తెలంగాణ ఉన్న ప్రఖ్యాత శ్రీ గూడెం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని వ్రతమాచరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాము.